హైదరాబాద్ జగద్గిరిగుట్టలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం నెలకొంది. మద్యం సేవించి బిర్యానీ తిన్న 17 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు చనిపోగా 15 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో భవానీనగర్లో జరిగింది ఘటన. ఫుడ్ పాయిజన్ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ మరిన్ని వివరాలు ఇస్తారు. విక్రమ్, బిర్యానీ కేక్ తిని మరణించిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది సార్? ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు? నేను యాక్చువల్గా భవానీనగర్ అని జగద్గిరిగుట్ట పిఎస్ లిమిట్స్లో ఒక 17 మెంబర్స్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు 31st నైట్ చేసుకోవడం కొరకు వాళ్ళు అందరూ అక్కడ కమ్యూనిటీ హాల్లో మొబిలైజ్ అయినారు. తర్వాత వాళ్ళే ఈచ్ 500 రూపీస్ కలెక్ట్ చేసుకొని వాళ్ళే చికెన్ తెచ్చుకొని ఫిష్ తెచ్చుకొని వాళ్ళే వంట అక్కడ చేసుకోవడం జరిగింది. తర్వాత కొంత లిక్కర్ కూడా కన్జ్యూమ్ చేయడం జరిగింది. ఇది 9 o'clock 8:30 9 మధ్యన పార్టీ స్టార్ట్ అయింది. 11:30 12 మధ్యన క్లోజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడే వాళ్ళకి కొంచెం డ్రౌజీగా ఉన్నది. అప్పుడు డిస్పర్స్ అయిపోయినారు. అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోయాక నైట్లో ఒక పాండు అనే వ్యక్తి సుమారుగా 53 years ఏజ్ ఉంటుంది, అన్కాన్షియస్ అయ్యి ఇంట్లో చనిపోయిండు. ఆ చనిపోయిన విషయం తెలుసుకున్న మిగతా ఎవరైతే నైట్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ఆతృతగా ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అందులో మనకు ఇక్కడ నారాయణ హాస్పిటల్లో 9 members జాయిన్ అయ్యారు. అందులో అందరూ కూడా వాళ్ళ వైటల్స్ అన్ని స్టేబుల్గానే ఉన్నాయి. ఒక అతను మాత్రం ఐసీయూలో ఉన్నాడు. ఒక ఇద్దరు రామ్దేవ్ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. మనం ఇమీడియట్గా అక్కడ సీన్కు మా ఇన్స్పెక్టర్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ క్లూస్ టీమ్ వచ్చింది. అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఈ ఫుడ్ ఐటమ్స్ ఏదైతే చికెన్ కానీ ఫిష్ కానీ అదేవిధంగా రోటీ కానీ లిక్కర్ కానీ అన్నీ కూడా అక్కడి నుంచి మనం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు మనకు యాక్చువల్గా ఏదైనా ఫుడ్ పాయిజన్ జరగవచ్చు అని మనం అనుమానిస్తున్నాం. ఇంకా పూర్తిగా దర్యాప్తులో తేలాల్సి ఉన్నది. సార్, ఎంతమంది ఐసీయూలో ఉన్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఐసీయూలో ఉన్న ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఐసీయూలో ఒక్క పర్సనే ఉన్నాడు, వెంకట నరసింహ అని. అతను కూడా మిగతా వైటల్స్ అన్ని నార్మల్గా ఉన్నాయని చెప్తున్నారు. బట్ వెంటిలేషన్ మీద ఉన్నాడు అతను. అది ప్రస్తుతం ఫుడ్ పాయిజనే దీనికి కారణం అంటారా సార్? అంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కొంతమంది చికెన్ చేదుగా ఉందని చెప్తున్నారు. వాళ్ళే ఎవరైతే ఉన్నారో అస్వస్థతకు గురైన వ్యక్తులు చికెన్ చేదుగా ఉంది, తర్వాత కొన్ని ఎక్స్పైర్ ఐటెం పాతవి ఉంటే కూడా చిల్లీ పౌడరు జింజర్ పౌడరు ఆ కమ్యూనిటీ హాల్లోనే ఉన్నాయి, వాటిని యూజ్ చేసినామని వాళ్ళు చెప్తున్నారు. బట్ దర్యాప్తులో పూర్తి విషయాలు తెలుస్తాయి. మొత్తం మీరు చూసుకోవచ్చు, పోలీసు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కేసుకు సంబంధించి ఫుడ్ పాయిజన్ అయిందా, మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న కూడా పోలీసుల దర్యాప్తులో తేలనుంది.